ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ఉదయ కాలశంలో ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఉదయాన దేవునికి వాక్యం వినుట అది మనకెంతో ఆశీర్వాదకరం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి భూమిని తడిపినప్పుడు భూమి మీదన సకల జీవులు, జీవరాశులు, సకల విధమైన ప్రాణులు తెప్పరిల్లి ఏ విధంగా అయితే ఎదుగుతుందో, దేవుడు మన యెడల హిమము లాంటి, వర్షము లాంటి తన వాక్యమును అనుదినము మన మీద కురిపించి మనము మంచిగా పచ్చగా ఎదగాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రభువైన యేసు మనకు ఒక చక్కటి ప్రార్థన నేర్పించి తండ్రి యొద్ద మనము అనుదినము ఈ ప్రార్థన అనుభూతి, ఈ ప్రార్థన ప్రణాళికను బట్టి, ప్రార్థన విధానమును అనుసరించి ప్రార్థించాలని ఆయన కోరుతా ఉన్నాడు. మనము బాగుండాలని అందరూ ప్రార్థన చేస్తాం. మనము బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన అవసరతలు తీర్చబడాలి, మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. కానీ అదే సమయంలో మనకు ఎవరైతే రుణాస్తులో, ఎవరికైతే మనం గాయపరిచి ఉన్నామో వారు మాత్రం బాగుపడాలని మన మనసులో ఆలోచించాము. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రార్థన విధానాన్ని మనకు నేర్పిస్తూ, మీరు ప్రార్థించినప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా పలకాలి. ఆ మాట ఏమిటి అంటే, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. అద్భుతమైన మాటను యేసయ్య నేర్పించారు. మన యెడల ద్రోహం చేసిన వారు, మన యెడల తప్పుదాలు చేసిన వారు, వారిని మనం క్షమించే స్థితి కోల్పోతాం. అలాంటి వారికి ఏం క్షమించాలి, అలాంటి వారికి ఏం ఆదరించాలి? మాకింత గాయపరచరని ఆ గాయాన్ని గుండెలో పెట్టుకొని బాధపడుతూ మన దినాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. వారు మన యెడల అపరాధులుగా ఎంచి, వారు మన యెడల తప్పు చేశారని పదే పదే తలంచుకుంటున్నప్పుడు మనస్సైతే అనేక సార్లు ఎంతో గలిబిలి అయిపోతూ ఉంటుంది. యేసయ్యకి అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతరంగము నెరిగినవాడు ఆయన, హృదయ రహస్యాలు నెరిగినవాడు దేవుడు. మన యెడల తప్పు చేసిన వారికి, ఎవరి యెడలైనా మనము తప్పు చేసినప్పుడు ఈ క్షమించే గుణం అనేది మనలో లేక చాలాసార్లు వారి దోషాలు ఎత్తి పట్టుకొని, వారి అపరాధాలను ఎంచి, వారు ఎలాంటి వారో మన మనసులో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, అసహించుకుంటూ మన జీవితంలో తప్పు చేస్తూ ఉంటాం. ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. పాపములు క్షమించే అధికారం దేవునికి. ఇప్పుడు తన మాటలు వింటూ, తనకు ప్రార్థన చేస్తూ సమాధాన స్థితి కలిగి ఉండాలని ప్రభు ఉపదేశమునకు లోబడిన మనము ఖచ్చితంగా మన జీవితాల్లో సమాధాన స్థితి కలిగి ఉంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాగలము. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే క్షమించే గుణము. ఈ క్షమించే గుణం అనేది పెద్ద అద్భుతమైనటువంటి వరం. ఇది అందరూ క్షమించలేరు. చిన్న మాట ఎవరైనా కనుక మాట్లాడి విమర్శిస్తే ఎక్కడి లేని ఆవేశము, కోపము, ఒక్క మాట వింటే 10 మాటలు వారి గురించి చెప్పే వరకు నిద్రపోని స్థితి. కానీ యేసయ్య అంటున్నాడు 14-15 వచనములో, అదే అధ్యాయములో,
మనుషుల అపరాధములను మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించడు. మనుషుల అపరాధములను మనము క్షమించిన యెడల మన అపరాధములు పరలోకపు తండ్రి క్షమించును. ఈ మాటల్లో అద్భుతమైనటువంటి భావం ఉంది. నువ్వు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా నీకు అపరాధము చేసిన వారు జ్ఞాపకం వస్తే వారి కొరకు ప్రార్థన చేయాలి. దగ్గరుంటే సారీ అని చెప్పాలి. మన యెడల అపరాధము చేసిన వారికి మనము అపరాధులుగానే ఎంచితే అది దైవ లక్షణాలు కాదు. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠాలు, మాటలు జాగ్రత్తగా నేర్చుకుందాం. క్షమించడం ద్వారా వచ్చే ఆ అనుభూతి వేరే, క్షమించకపోవడం ద్వారా ఉండే ఆ స్థితి వేరే. బాగా గమనించండి. మీ యెడల తప్పు చేసిన వారికి క్షమించినప్పుడు మీరెప్పటికీ గొప్పవారుగా జీవిస్తారు. మీ యెడల తప్పు చేసిన వారికి క్షమించకపోయిన యెడల ఎప్పటికీ మీరు వారు విరోధులుగానే మిగిలిపోతారు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. ప్రతి ఒక్కరితో సమాధాన స్థితి కలిగి ఉండాలి. మీ అపరాధులను క్షమించండి. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడల్లా మా రుణస్థులను, మా అపరాధులను, మా యెడల తప్పు చేసిన వారిని మేము క్షమించేలాగున మా అపరాధములు, మా తప్పిదములు క్షమించు అని చెప్పాలి. మనము ఇతరులకు క్షమించకుండా మనకే ప్రభువును క్షమించుమని చెప్పినప్పుడు మన స్థితి ఆయన చూస్తున్నాడు. మనం క్షమిస్తున్నామా లేదా, మనము ప్రేమిస్తున్నామా లేదా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అది చూస్తున్నాడు ఆయన. మన పరిస్థితిని బట్టే ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎవరు ఎలా పోయినా నేను బాగుండాలి ప్రభువా అని స్వార్థపూరితమైన ప్రార్థన మనము చేయకూడదు. మన రుణస్థులు, మన యెడల అపరాధము చేసిన వారు చాలామంది మనకు జ్ఞాపకంలోనికి వస్తారు. వారు తప్పు చేశారని వారితో మాట్లాడడం మాని వేశాం, వారి ఇళ్ళకి వెళ్ళడం మానేశాం, వారితో స్నేహంగా ఉండడం మానేశాం. అట్లీస్ట్ ప్రార్థన చేద్దాం వారి కొరకు. ప్రభువా, వారు ఎన్నో మాటలు అన్నారు, గాయపరిచారు, వారిని క్షమించు. ఈ దినం ఒక్కసారి ఇట్టి అనుభూతిలో ప్రార్థన చేయండి. మీ అపరాధములను దేవుడు క్షమిస్తాడు. మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలి. పరలోకపు తండ్రి మీ ప్రార్థన వినాలి. పరలోకపు తండ్రి మీ సమస్తాన్ని, మీ విన్నపాలను ఆలకించి మీ జీవితంలో అద్భుత కార్యములు చేయాలని ఆశపడుతున్నారా? ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని బట్టి ప్రార్థన చేయడం మన బాధ్యత. మన యెడల అపరాధము చేయుచున్న వారికి క్షమించుమని ఒక్క మాట మనం ప్రభు యొద్ద ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు యేసయ్య ఎంత అద్భుతమైన మాట ఆయన మనకు నేర్పించి ఉన్నాడంటే, మా అపరాధులను మేము క్షమించిన ప్రకారము అని ఆ పదము మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంటే నిన్నటి వరకు ఎవరైతే మీ యెడల అపరాధము, ద్రోహ కార్యములు చేశారో క్షమించండి. క్షమించడంలో ఉన్న గొప్పతనము పగపట్టి ద్వేషించడంలో లేదు. క్షమించినప్పుడు మహిమగల దేవుడు తన కుమార్తెలుగా ఆయన మనకు క్షమించినట్లుగా మనం ఇతరులకు క్షమిస్తున్నామని సంతోషిస్తాడు. మనము గనుక పగ, ద్వేషము, కోపము మన జీవితంలో కలిగి జీవించినట్లయితే ప్రేమ లేని వాడు దేవుని సంబంధి కాడు అని
దైవ వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన మన ప్రార్థన ఆలకించువాడు కనుక ప్రేమ కలిగి, అందరితో సమాధానం కలిగి, అందరితో ఐక్యత కలిగి మనం జీవించినప్పుడు ఈ లోకాన్ని జయించిన వారమవుతాం. వేల రాగద్వేషాలతో, కోపాలతో, స్వార్థబుద్ధితో జీవిస్తే మన జీవితంలో ఎదగలేము, క్షేమాభివృద్ధి పొందలేము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన ప్రభు నేర్పించే ఈ ప్రార్థనలో విశేషం, నీ అపరాధులు ఎంతమంది ఉన్నారో ఈ దినం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ప్రభు నీకు ప్రేరేపిస్తున్నట్లయితే ప్రార్థించడం, వారికి కలిసి మాట్లాడి క్షమించున్నామని చెప్పడం, అది గొప్ప విశేషం. ఎస్, మనడెలా వారు ద్రోహమే చేశారు, కానీ దేవునికి వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర వారి కొరకు మనము విజ్ఞాపించుకుందాం. వారి అపకారము మన మనసులో ఉంచుకోవద్దు. వాస్తవంగా మన ఎడల విరుద్ధంగా పనిచేసిన వారు మన గుండె లోతుల్లోనికి వారు తమ మాటల ద్వారా గాయపరిచి ఉంటారు. ఆ గాయానికి చికిత్స మందు ఉండదు. చచ్చే వరకు వారి ముఖాలు చూడకూడదు అని ఒక నిర్ణయానికి మనం వచ్చి ఉంటాం. వారు చేసిన తప్పిదాలకు జీవితకాలంలో వారితో మాట్లాడడానికి మనం ఇష్టపడము. కానీ ప్రార్థన చేద్దాం, ప్రభువా మా విరోధులను క్షమించే శక్తి మాకు దయచేయండి. వారిని మేము క్షమించినప్పుడే మా అపరాధాలు మీరు క్షమిస్తామన్నారు. 14-15 వచనంలో స్పష్టంగా యేసయ్య నేర్పించాడు. మత్తయి 6వ అధ్యాయంలోనే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ప్రకారము ఆయన మీ అపరాధములు క్షమించును. 15వ వచనంలో అంటున్నాడు, మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ అపరాధములు ఆయన క్షమించాడు. ఈ మాటను అర్థం చేసుకుందాం. ఈ లోకంలో బ్రతికినంత బ్రతుకు కాలం స్వల్పమైనది. ఏ దినం అంతమవుతామో తెలియదు. మన ప్రభు బోధకు లోబడదాం. ప్రభు సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి తప్పిదాలు క్షమించే శక్తిని ప్రభువా ఒకసారి యేసు ప్రభును తన శిలువ శ్రమను తలంచుకోవాలి. కలువరి శిలువ మీద ఆయన వ్రేలాడుతున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా పలికిన మాట తెలుసు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించున్నాను. అపోస్తలుడైన పౌలు తన ఒక మాట రాస్తూ హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఎప్పుడైనా సరే కష్టాలు, బాధలు, అపరాధములు మీ చుట్టూ ప్రబలినప్పుడు, ప్రజలు మిమ్మల్ని గాయపరిచినప్పుడు విసిగిపోవద్దు, అలసట పడొద్దు. కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అలసిపోక, అలసట పడకయో, విసుకకయో, పాపాత్ములు తనకు విరుద్ధంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయననే తలంచుకున్నాడు. యేసు ప్రభువును తలంచుకున్నప్పుడు మనము క్షమించగలము, వారి కొరకు ప్రార్థించగలము. దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు మన అపరాధులను క్షమిస్తున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము ప్రభు అన్న ఈ విలువైన మాట కొరకు మనము ప్రార్థన చేద్దాం. అటు క్షమాగుణముతో మాకు నింపు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాలంలో ఒక ప్రత్యేకమైన మాటను మాకు మీరు నేర్పించి ఉన్నారు. ప్రతిరోజు ఎంతోమంది మాకు విరోధులుగా లేచి అనేకమైన మాటల ద్వారా గాయపరుస్తూ ఉన్నారు. కొన్ని మాటలు ఓర్చుకోగలము, కొన్ని మాటలు ఓర్చుకోలేము.
మాకు రుణస్థులుగా, అపరాధులుగా మా జీవితంలో మిగిలిన వారు అనేకులు. కొందరితో మాట్లాడుతున్నాము, కొందరితో మాట్లాడలేకపోతున్నాము. అయితే వారి కొరకు ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాము. మా ఎడల తప్పు చేసిన వారిని మీ పేరిట మేము క్షమిస్తున్నాము. ప్రభువా, మా పాపదోషాలు క్షమించండి. మీరు నేర్పించిన ప్రార్థన అనుసరించి మేము ప్రార్థిస్తూ పునీతులుగా, పరిశుద్ధులుగా, మీ కుమారులు కుమార్తెలుగా జీవించటానికి మాకు అతి భాగ్యము అనుగ్రహించండి. క్షమాగుణంలో ఉన్న గొప్పతనము ఆవేశంగా కోపపడిన గుణములో ఉండదు. ఈరోజు ఆ క్షమాగుణము మాకు నేర్పి అటు క్షమాగుణము కలిగి జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించును